హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్గా టైటిల్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్స్ని ఎంపిక చేశారు. దీంతో ఆ కంటెండర్స్ మధ్య ఫైనల్ లెవెల్ టాస్క్ పెట్టి టికెట్ టు ఫినాలే అందించడానికి బిగ్ బాస్ హౌస్లోకి శ్రీముఖి అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇక శ్రీముఖి వచ్చి నిఖిల్, అవినాష్, రోహిణి మధ్య అయితే టికెట్ టు ఫినాలే రేస్ ఫైనల్ లెవెల్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇక ఈ టాస్క్ ఇలా జరుగుతున్న సమయంలోనే శ్రీముఖి కాసేపు నిఖిల్తో మాట్లాడటం అయితే జరిగింది. నిఖిల్తో మాట్లాడుతున్నంతసేపు శ్రీముఖి చెప్పింది ఒకే ఒక మాట. అది ఏమిటి అంటే, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు, బయట విషయాలు నీకు అనవసరం. ఇక కేవలం నువ్వు మరో 2 వారాలు మాత్రమే ఈ హౌస్లో ఉంటావు కాబట్టి బయట ఏం జరుగుతుంది, బయట ఎవరి కోసమో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ పైనే నీ దృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నువ్వు చేరతావు అంటూ డైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చేసింది. నువ్వు బయట విషయాల గురించి ఎక్కువగా పట్టించుకున్నట్టయితే నువ్వు బిగ్ బాస్ సీజన్ 8కి ఎందుకోసం వచ్చావో దాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది అంటూ కుండబద్దలు కొట్టింది. అలాగే బిగ్ బాస్ హౌస్లో నీ ప్రవర్తన చాలాసార్లు మంచిగానే ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం గ్రూప్గా మాట్లాడుతూ వారి వాక్యాలనే నువ్వు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కాబట్టి నీకు ఏమనిపిస్తే నీ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పు. ఇతరుల అభిప్రాయం గురించి అక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గౌతమ్తో, నబీల్తో ఆర్గ్యుమెంట్ ఎక్కువగా వద్దు. అందులోనూ గౌతమ్తో ఆర్గ్యుమెంట్ అస్సలు వద్దు. నువ్వు ఆర్గ్యుమెంట్ చెయ్యాలి అంటే నీ పాయింట్ పెట్టి కరెక్ట్ రీజన్తో చెప్పాలి. కానీ వీకెండ్లో వచ్చిన పాయింట్స్ని తీసుకొని దాంతో గౌతమ్కి ఆర్గ్యూ చేయడం వల్ల నీ ఫేమ్ అక్కడ తగ్గి అవతలి వారి ఫేమ్ గ్రాఫ్ పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నువ్వు నీ గేమ్ని ఈ 2 వారాల పాటు మార్చుకొని చివరి క్షణాల్లో టైటిల్ మిస్ అవ్వకుండా చూసుకో అంటూ చాలా బాగా హింట్ అయితే ఇచ్చింది శ్రీముఖి. మరి శ్రీముఖి నిఖిల్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.